అందరికీ నమస్తే ఫ్రెండ్స్. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, వంశీ మాస్టర్ గారికి, ప్రవీణ మేడం గారికి నా ఆత్మ ప్రణామాలు. అలాగే ఈ జ్ఞానాన్ని వినడానికి వచ్చిన మాస్టర్స్ అందరికీ కూడా నా కృతజ్ఞతలు. అలాగే మనం ఈరోజు కొత్త బుక్ ఇరిటేషన్, చిరాకు, వినాశక జ్వాల, టార్కం గారు రచించిన అద్భుతమైన బుక్ ఫ్రెండ్స్. ఈరోజు స్టార్ట్ చేయబోతున్నాము. చాప్టర్ 1. రచయిత పరిచయం కూడా చదవమంటారా మేడం? అవసరం. చదువు పరిచయం చదువు. రచయిత పరిచయం ఫ్రెండ్స్. టార్కం సెర్డారియన్ 1917 నుండి 1997 వరకు అన్నమాట ఆయన జర్నీ. ఆసియా మైనర్ లో ఆయన జన్మించారు. బాల్యం నుంచే కాలాతీత బోధనల వివేకంలో ఆయన శిక్షణ పొందారు. మానవ మరి విశ్వ మర్మాల గురించి తెలుసుకోవడానికి అనేక ఆశ్రమాలు, ప్రాచీన దేవాలయాలు మరి మార్మిక పాఠశాలలను ఆయన దర్శించారు. సూఫీలు, డెర్విష్, క్రైస్తవ మార్మికులు, ఆలయ సంగీత నృత్యకారులతో కలిసి ఆయన జీవించారు. వయోలిన్, పియానో, సెల్లో, గిటార్ వాయిద్యాలలో ఆయన శిక్షణ పొందారు. కాలాతీత వివేకాన్ని దాని వాస్తవ మూలం నుంచి గ్రహించడానికి సుదీర్ఘకాలం ఆయన శ్రమించారు. ధ్యానం ఆయన నిత్య జీవితంలో ఒక భాగంగాను, సేవ ఆయన ఆత్మ యొక్క సహజ వ్యక్తీకరణగాను మారాయి. టార్కం తన జీవితాంతం అంతా సాటి మానవులకే అంకితం చేశారు. తన జీవితం అంతా ఆయన రచనలు సంగీతం, ఉన్నత విలువలు, నియమాలు, సిద్ధాంతాల పట్ల ఆయన సంపూర్ణ అంకిత భావాన్ని తెలియజేస్తాయి. అవి ప్రపంచంలోని అత్యున్నత, అతి సుందర, పవిత్ర సంస్కృతులు కూర్పు. అవి మన భవిష్యత్తు నిర్మాణానికై దృఢమైన పునాదులు. ఆయన అనేక గ్రంథాలు రచించారు. వాటిలో చాలా వరకు ప్రపంచ భాషలలోకి అనువదించబడి ప్రచురించబడ్డాయి. టార్కం భావితరాలు ఆస్వాదించి ప్రయోజనం పొందగల సాహిత్య సంగీతాలను వదిలి వెళ్ళారు. ఓకే ఫ్రెండ్స్, ఇది పరిచయము. చిరాకు, వినాశక జ్వాల. ఈ చాప్టర్ స్టార్ట్ చేస్తున్నాను మేడం. వ్యాధి అనేక అనారోగ్యానికి అనేక కారణాలు ఉన్నప్పటికీ సరిపడినంత నొక్కి చెప్పబడని, వివరించబడని, ప్రాచుర్యం పొందని ఒక కారణం ఉంది. అంటే మనకు ఒక వ్యాధి వచ్చింది అంటే దానికి ఒక కారణం ఏదో ఒకటి ఉండటం వల్లే మనకి వచ్చింది అని చెప్పి మనం అనుకుంటుంటాం. ఈ వ్యాధి మూలం ప్రతి చోట ఉన్న అది అనేక రూపాలలో దాగి ఉండి అనేక తర్కాలతో మనలో ప్రవేశిస్తుంది. ఆ వ్యాధి అసలు ఎలా వస్తుంది? ఏ ఒక తర్కం చేయటం, ఏ ఒకటి విపరీత ఆలోచించటం ద్వారా ఏదో ఒక విధంగా అది మనకి వచ్చింది అనమాట ఆ వ్యాధి. ఆ రెండు లైన్ మళ్ళీ చదువుతారు. ఈ కారణాన్ని చిరాకు అంటారు. ఈ చిరాకుకు కారణాలను చూద్దాము. పాయింట్స్ వైజ్ గా ఇచ్చారు. పైన 2 సార్లు చదవండి, మళ్ళీ ఒకసారి చదువు. వ్యాధి లేక అనారోగ్యానికి అనేక కారణాలు ఉన్నప్పటికీ సరిపడినంత నొక్కి చెప్పబడని, వివరించబడని, ప్రాచుర్యం పొందని ఒక కారణం ఉంది. అంటే చెప్పబడని, వివరించడానికి లేదు, చెప్పడానికి లేదు, ఏది లేదు. అలాంటిది ఒక రీజన్ ఉంది. వ్యాధి వచ్చింది అంటే దానికి ఏంటో ఒక రీజన్ ఉంది. ఈ వ్యాధి మూలం ప్రతి చోట ఉన్న అది అనేక రూపాలలో దాగి ఉండి అనేక తర్కాలతో మనలో ప్రవేశిస్తుంది. అంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క రూపంలో, షుగర్ రూపంలో, బీపీ రూపంలో, థైరాయిడ్ రూపంలో ఇలాగా రూపాలు మార్చుకుని ఉంటది. కానీ ఈ వ్యాధి దేని వల్ల వస్తుంది? తర్కం వల్ల వస్తుంది. తర్కం అంటే ఎక్కువగా చింతించటం, ఆలోచించటం, ప్రతి దాన్ని ఎక్కువ తర్కం చేయటం, వీటి వల్ల వస్తుంది అది. ఈ కారణాన్నే చిరాకు అంటారు. ఈ చిరాకుకు కారణాలను చూద్దాము. పాయింట్స్ వైజ్ లో ఇచ్చినారు. 1, సూక్ష్మ శరీరంలోని ఆందోళన.
2 కోపం వలన ఒత్తిడి. ఒక్క నిమిషం. సూక్ష్మ శరీరంలోని ఆందోళన. ఆందోళన. అంటే ఇప్పుడు బయట ఉన్న ఒక సిచ్యువేషన్ కి బాధపడుతూ అంతరంగం దాకా తీసుకెళ్ళిపోయాం. అది లోపల కూడా ఒక బ్లాక్ గా మారిపోయింది. అది ఒక ఆందోళనగా తయారైపోయింది. అది సూక్ష్మ శరీరంలోని ఆందోళన. 2 కోపం వలన ఒత్తిడి. కోపం ఇప్పుడు బాగా కోపం వచ్చేసింది. ఎదుటివాడిని సరిచేసే కోపం వచ్చేది వేరు. ఎదుటివాడి మీద అధికారంతోటి, హక్కుతోటి వచ్చే ఎట్లాగైనా మాట్లాడాలి అనే వచ్చే కోపం వేరు. ఎప్పుడైతే అలాగ వస్తుందో ఆ కోపము మన శరీరంలోని అణువణువు కూడా కంపిస్తాయి. ఆ కంపన వల్ల ఒక్కొక్క చోట పెయిన్స్ కూడా వచ్చేస్తాయి. అందుకని కోపం అనేది ఎదుటివాడిని సరిచేసే కోపం ఉండాలే తప్ప, ఎదుటివాడిని బానిస, అధికారం, హక్కు వీటితో కూడిన కోపం ఉండకూడదు. 3 ద్వేషం, అయిష్టత, అతిశయం. ఒక వ్యక్తి, సమూహం లేదా అభిప్రాయంపై నిరంతర తిరస్కారం. మూడోదా? మూడో పాయింట్ మేడం. మళ్ళీ చదువుది. మొత్తం ద్వేషం. కదా 2 చదువు. ఇప్పుడు మూడోది పాయింట్ మేడం. ద్వేషం, అయిష్టత, అతిశయం. ఒక్క ఒక నిమిషం. ద్వేషం, అయిష్టత, అతిశయం. ఒక వ్యక్తి, సమూహం లేదా అభిప్రాయంపై నిరంతర తిరస్కారం. ద్వేషం ఎలా అయిపోతుంది? కోపం కాస్త క్రోధం, క్రోధం కాస్త ద్వేషం, ద్వేషంగా మారడం. ద్వేషము అయిష్టత. ప్రతిదాన్ని అసహించుకోవటం, అంటే అయిష్టం, ఇష్టం ఉండదు. అంటే ఆ ఇష్టం లేకపోవడం వల్ల కూడా వాళ్ళని చూసినప్పుడు కానీ ఏది ఏది మనిషే కాదు, ఆ అయిష్టం వల్ల కూడా మన లోపల మార్పులు చేర్పులు అనేవి జరుగుతూ ఉంటాయి. ద్వేషం, అయిష్టత, అతిశయం. అతిశయం. తర్వాత ఒక వ్యక్తి, సమూహం లేదా అభిప్రాయంపై నిరంతర తిరస్కారం. ఒక వ్యక్తి చెప్పే ప్రతి విషయాన్ని వ్యతిరేకించడమే. దాన్ని యాక్సెప్ట్ చేయలేము. ఒక్క నిమిషం అక్క, ఒక్క నిమిషం.